అందరికీ నమస్కారం. ఐఎమ్ మను చౌదరి, ఆయుర్వేద హెల్త్ అడ్వైజర్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్. ఈరోజు హెచ్ఐవికి సంబంధించిన కొన్ని విషయాలను మీకు చెప్పాలనుకుంటున్నాను. అసలు ఈ హెచ్ఐవి ఎలా వస్తుంది, ఏ వయసు వారికి వస్తుంది, అసలు ఇది ఎందుకు వస్తుంది అని మనం చెప్పుకుంటే, ఫస్ట్ ఈ హెచ్ఐవి అనేది మీరు చాలామంది ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఫ్రీడమ్ ఎక్కువైపోయింది. అది ఎక్కువగా ఇది ఏజ్ వాళ్ళకి వస్తుందని చెప్పుకుంటే మనం కాలేజెస్కి వెళ్తుంటారు. ఇంటర్ టు బీటెక్ అయిపోయి లేదా ఫ్రెష్గా జాబుల్లో జాయిన్ అవుతున్నారు. సో ఈ ఏజ్ వాళ్ళలో ఇది ఎక్కువగా కనిపిస్తుందండి. సో ఇది వీళ్ళకే ఎక్కువగా ఎందుకు కనిపిస్తుంది అని మనం చెప్పుకుంటే, కాలేజెస్ అని చెప్పి, ఎడ్యుకేషన్స్, జాబ్స్ అని చెప్పి వీళ్ళు ఫ్యామిలీస్ దగ్గర నుంచి దూరంగా వస్తున్నారు. సో వీళ్ళు సిటీస్కి వచ్చి చేసే కొన్ని పనులు ఏంటి అని అంటే, ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేయడం చేస్తున్నారు. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే, చాలామంది జెంట్స్ కానీ లేడీస్ కానీ మనం చెప్పుకుంటే, వీళ్ళు పరాయ వ్యక్తులతో వీళ్ళు శారీరక సుఖం కోసం వెళ్ళినప్పుడు సో ఎవరిలో ఏ హెల్త్ ఇష్యూ ఉందో ఎవరికి తెలియదు. సో వీళ్ళు ఏంటంటే జాబ్ పర్పస్ మీద ఇలా వస్తున్నారు కదా, లేదా ఎడ్యుకేషన్ పర్పస్ మీద వీళ్ళు సిటీస్కి వస్తున్నారు. సిటీస్ అనే కాదు, విలేజెస్లో కానీ ఎక్కడైనా అన్ని చోట్ల ఇది ఎక్కువగా స్ప్రెడ్ అయిపోయింది. సో ఇలా వచ్చిన టైంలో ఇంట్లో వాళ్ళకి తెలియకుండా లేదా వీళ్ళు శారీరక సుఖం కోసం సో ఇలాంటి తప్పులు చేస్తున్నారు. ఎప్పుడైనా ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ మీరు బయట వ్యక్తులతో మీరు ఎప్పుడైతే శారీరక సుఖం కోసం వెళ్తారో, వెళ్ళినప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అని అంటే, మీరు కండోమ్స్ యూజ్ చేయాలి ఫస్ట్. సెకండ్, మీరు కండోమ్ యూజ్ చేయకుండా లేదా ఇంకా మాకు తెలిసిన అమ్మాయి లేదా సో ఆ అమ్మాయికి నేను ఒక్కడనే బాయ్ ఫ్రెండ్ ఉన్నా, లేదా ఆ అమ్మాయి నాకు వీడియో సో ఆ అబ్బాయికి ఆ అమ్మాయి వచ్చేసి నాకు అతను ఒక్కడే బాయ్ ఫ్రెండ్, ఇలా ఏంటంటే గుడ్డి నమ్మకాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు. సో ఇప్పుడు జనరేషన్స్ ఎలా ఉన్నాయంటే చాలా వరస్ట్గా తయారయ్యారు చాలామంది పిల్లలు. సో ఏం చేస్తున్నారంటే, పాకెట్ మనీ కోసం ఒక బాయ్ ఫ్రెండ్, అదేవిధంగా బ్యూటీ పార్లర్కి ఒక ఏదో సాంగ్ పెట్టారు చూడండి. సో అలానే ఉంది ఇప్పుడు ట్రెండ్ మొత్తం. సో అందుకని చెప్పి అమ్మాయిలు అబ్బాయిలు మీరు ఎడ్యుకేషన్ పరంగా, జాబ్స్ పరంగా సిటీకి వచ్చినా కూడా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న ప్రికాషన్స్ అనేవి మీరు పాటించాలి. చాలామంది ఇప్పుడు ఈ సెక్స్కి ఇలా వెళ్ళడం వల్ల ఏంటంటే, వాళ్ళకి తెలియకుండానే ఇది అనేది అటాక్ అవుతుంది. సో వీళ్ళు ఇదంతా అయిపోయి ఎంజాయ్ చేసి వచ్చి కొన్ని బాడీలో సిమ్టమ్స్ అప్పుడు వచ్చినప్పుడు అప్పుడు బ్లడ్ టెస్టులు చేయించుకోవడం అప్పుడు చేస్తున్నారు. సో ఇదంతా రాకముందే జాగ్రత్త పడండి అమ్మాయిలు అబ్బాయిలు. సో ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఇంతకుముందు ఏంటంటే, మనం చిన్నపిల్లలు ఆ టైంలో పులిరాజాకి ఎయిడ్స్ వచ్చిందని చెప్పి బోర్డ్స్ పెట్టారు. సో ఆ బోర్డ్స్ పెట్టడం వల్ల ఏంటంటే కొంత భయం అనేది ఏర్పడింది, కొంత విషయం ఈ హెచ్ఐవి గురించి కొంత సమాచారం మన ప్రభుత్వం అనేది ఇచ్చింది. సో అప్పుడు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా సో దీని గురించి తెలియబట్టి జాగ్రత్తలు వహించారు. సో ఇలాంటివి అనేది తగ్గాయి ఈ కేసెస్. ఇప్పుడు ఏంటంటే సూసైడ్ చేసుకున్నారని చెప్పి ఆ బోర్డ్స్ అవన్నీ చూసి హెచ్ఐవి ఉన్నవాళ్ళు లేదా బయట ఏదన్నా వాళ్ళు శారీరక సుఖం కోసం వెళ్ళి నాకు కూడా వచ్చిందేమో అని వాళ్ళు టెస్ట్ చేయించుకోకుండా కొంతమంది డిసైడ్ అయిపోతారు, నాకు వచ్చింది ఎందుకంటే ఆ తప్పు చేశాను కాబట్టి నాకు అది వచ్చేసింది అని చెప్పి వాళ్ళు ముందుగానే భయపడిపోయి సూసైడ్ చేసుకున్న కేసెస్ కూడా ఉన్నాయి. సో అందుకని చెప్పి మన గవర్నమెంట్ దాన్ని రిమూవ్ చేసింది ఆ బోర్డ్స్ని. కానీ నాకు తెలిసిన దాని ప్రకారం పెడితే మళ్ళీ బాగుండు అనుకుంటున్నాను, ఎందుకంటే కొంత ప్రజలకు అవగాహన వస్తుంది. సో ఎక్కువగా ఇది కుర్రోళ్ళలో కనిపిస్తుంది. సో అందుకని చెప్పి అబ్బాయిలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, మీ హెల్త్ని మీరు కాపాడుకోవాలి. సో మీరు ఇలా వెళ్ళినప్పటికీ కూడా అమ్మాయిలకి వచ్చే ఛాన్స్ కొంచెం తక్కువ ఉంటుంది, అబ్బాయిలకి ఫాస్ట్గా వస్తుంది ఇది. సో అందుకని చెప్పి హెచ్ఐవి అనేది శారీరకంగా మీరు సుఖం కోసం వెళ్ళినప్పుడు అసురక్షితమైన సెక్స్ చేయడం వల్ల ఎక్కువగా వస్తుంది. ఇది ఫస్ట్. ఇది ఇంకొక విధంగా కూడా రావచ్చు. అదేంటి అంటే బ్లడ్ ఎక్స్చేంజ్, రక్త మార్పిడి. చాలామంది ఏంటంటే సర్జరీస్కి వెళ్ళినప్పుడు లేదా ఏదైనా చిన్న చిన్న యాక్సిడెంట్స్ అయినప్పుడు సో వీళ్ళు రిలేటివ్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ సేమ్ బ్లడ్ గ్రూప్స్ అయితే వెంటనే ఇంకా టెస్ట్ చేయించుకోకుండానే వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. అలా చేయకూడదు. ఖచ్చితంగా మీరు బ్లడ్ ఎక్స్చేంజ్ అనేది టెస్ట్ చేయించుకొని మీరు అనేది దాన్ని తీసుకోవచ్చు. అలా కాకుండా ఇలా చేస్తే బ్లడ్ ఎక్స్చేంజ్ ద్వారా కూడా హెచ్ఐవి వచ్చే ఛాన్స్ 100% ఉంది. ఇది ఈ కొన్ని కేసెస్లో. ఇంకొన్ని కేసెస్లో ఎలా వస్తుంది అని అంటే టాటూస్. ఏంటంటే ఇప్పుడు టాటూస్ అనేవి ఇది ఒక ట్రెండ్ అయిపోయింది. ఇంతకుముందు ఎవరో కొంచెం పెద్ద వయసు వచ్చేవాళ్ళు వేయించుకునేవాళ్ళు,
ఇప్పుడు ఏంటంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు టాటూస్ అది ఎక్కడ పడితే అక్కడ వాళ్ళకి నచ్చిన విధంగా వేయించుకుంటున్నారు టాటూస్. సో టాటూస్ మీ ఇష్టం, మీరు వేయించుకోండి, మాకేం బాధ కాదు మీరు టాటూస్ వేయించుకుంటే. కాకపోతే మీ ఆరోగ్యం కోసం, మీకు అవగాహన కోసం మేము దీన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. సో ఈ టాటూస్ వేయించుకునేటప్పుడు మీరు పరిశీలించాల్సింది ఏంటి, అసలు మీరు అక్కడ చెక్ చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, మీకు టాటూ వేసేటప్పుడు యూజ్ చేసే నీడిల్ ఫ్రెష్గా ఉందా లేదా, అది కొత్త నీడిలా లేదా అని మీరు ఖచ్చితంగా మీకు ఎవరైతే టాటూ వేస్తారో వాళ్ళు మీరు ఈ ఒక్క క్వశ్చన్ చేయండి వాళ్ళని. సో ఈ ఒక్క పాయింట్ క్వశ్చన్ చేయడం వల్ల దీని గురించి మీకు ఇంకా క్లారిటీ అనేది వస్తుంది. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ టాటూ వేయించుకొని వెళ్ళిపోతారు ఒక పర్సన్. సో అతనికి గనక హెచ్ఐవి ఉంటే, సో మీరేంటి క్యూ వచ్చేసింది కదా అని చెప్పి సేమ్ అదే నీళ్ళతో వాళ్ళు మీకు గనక టాటూ వేస్తే దాని ద్వారా కూడా మీకు హెచ్ఐవి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకని చెప్పి ప్రతిదీ మీరు కొంచెం ప్రికాషన్స్ తీసుకోవడం, ఆలోచించడం మంచిది. ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి హెల్త్ ఇష్యూ అయినా, ఒక వర్క్ అయినా, ఏదైనా ముందు చూపు అనేది ఉండాలి. సో ముందు చూపు లేకుండా ఇష్టం వచ్చినట్లు చేస్తే అవి చివరికి మన ఆరోగ్యం పైన చూపిస్తుంది ఆ ప్రభావం అనేది. సో ఈ హెచ్ఐవి అనేది కనుక అటాక్ అయితే మీరేంటంటే మెంటల్గా బాగా డిప్రెషన్స్లోకి వెళ్ళడం, డిసప్పాయింట్ అవ్వడం అలా చేస్తున్నారు. కానీ భయపడొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ ముందు జాగ్రత్తలు చెప్పాను. సో వీటికి సంబంధించిన ఇంకా విషయాలను మీకు నేను తెలియజేస్తాను. ఈ హెచ్ఐవితో ఉన్న వాళ్ళకి మన దగ్గర మంచి మెడిసిన్స్ ఉన్నాయి, కౌన్సిలింగ్ ఇస్తాము, పూర్తిగా క్యూర్ చేస్తాము. ఎవరైనా ఈ హెచ్ఐవికి సంబంధించి ఎవరైనా బాధపడుతుంటే స్క్రోల్ మీద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. మీకు 24 hours అవైలబుల్గా ఉంటాము. థ్యాంక్ యూ.